దేవుని నామానికి స్తోత్రములు. ఈ ఉదయకాల సమయంలో మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నానండి. ఈ దినము దేవుడు మీతో మాట్లాడుతున్నటువంటి మాట ఏంటంటే, నీవు తప్పక వర్ధిల్లుదువు. దేవుడు మాట ఇచ్చినాడంటే ఆయన నెరవేరుస్తాడు. ఆయన మాట ఖచ్చితంగా నెరవేరవలసింది దేవుడు బిడ్డారా. అందుకే ఆయన ఈ దినమున మాట్లాడుతున్నాడు, నువ్వు తప్పక వర్ధిల్లుదువు అని చెప్పి అంటున్నాడు. చూడండి, వాక్యం సెలవిస్తా ఉంది 78వ కీర్తన 14వ వచనములో, పగటి వేళ మేఘములో నుండి రాత్రంతయు అగ్ని ప్రకాశములో నుండి ఆయన వారికి త్రోవ చూపెను. అరణ్యములో ఆయన బండలు చీల్చి సముద్రమంతా సమృద్ధిగా వారికి నీరు త్రాగనిచ్చెను. ఐగుప్తులో నుండి ఇశ్రాయేలీయులను వారిని బయటకు తీసుకొచ్చిన తర్వాత వారికి దేవుడు ఈ రీతిగా తోడుగా ఉన్నాడు. ఈ రీతిగా తోడుగా ఉండి వారు ఏది కావాలని కోరినారో అది వారికి అనుగ్రహింపజేసి ఉన్నాడు. ఆ రీతిగా దేవుడు వారిని ఏ రీతిగానైతే వారికి కావాల్సింది వారికి ఇచ్చి వారిని తోడుగా ఉండి వారికి ముందుగా నడిపించి ఉన్నాడో, ఈ యొక్క దినాన దేవుడు నీతో మాట్లాడుతున్నటువంటి మాట, ఆ మాటల్ని దేవుడు నీకు వినిపింపజేసి ఉన్నాడు. ఆ మాటల్ని వింటూ ఉన్నావు. నీ జీవితంలో కూడా నువ్వు వర్ధిల్లాలి అంటే దేవుని బిడ్డలారా, దేవుని వైపు నువ్వు తిరుగు. దేవుని మాటకు విధేయత చూపు. నీ యొక్క విషయంలో కావచ్చు, నీ కుటుంబంలో కావచ్చు, ఏదైనా దేవునికి నచ్చనిది ఏదైనా ఉన్నట్లయితే దాన్ని విడిచిపెట్టండి, దాన్ని విసర్జించండి, దేవుని పాదాల దగ్గర ఒప్పుకోండి. అప్పుడు దేవుడు నిన్ను, నీ కుటుంబాన్ని వర్ధిల్లజేస్తూ ఉన్నాడు. అందుకని వాక్యం సెలవిస్తూ ఉంది. సామెతలు 28వ అధ్యాయము 25వ వచనములో, యెహోవా యందు నమ్మక ఉంచువాడు వర్ధిల్లును. దేవుని బిడ్డారా, మనుషుల మీద నమ్మకము కాదు, ఇంకా వేరే వేరే వాటిపైన నమ్మకము కాదు, కానీ యెహోవా యందు నువ్వు నమ్మిక ఉంచినట్లయితే నీవు, నీ కుటుంబము వర్ధిల్లుతూ ఉంటుంది. క్రమక్రమముగా అది అభివృద్ధి పొందుతూ వర్ధిల్లుతూ దేవుని యొక్క ఆశీర్వాదాన్ని నిండుగా పొందుకునే రీతిగా దేవుని యొక్క కార్యము నీ కుటుంబంలో జరుగుతుంది. నువ్వు నమ్మిక ఉంచి దేవుని బిడ్డలారా నువ్వు వర్ధిల్లుతావు. అందుకనే వాక్యం సెలవిస్తూ ఉంది. ఈ దినమున దేవుడు మీతో మాట్లాడుతున్నటువంటి మాట యెషయా గ్రంథము 54వ అధ్యాయము 17వ వచనము, విరోధముగా రూపింపబడిన ఏ ఆయుధమును వర్ధిల్లదు. ఏమండి, మీకు విరోధముగా మిమ్మల్ని నష్టపరచాలని, అవమానపరచాలని, మిమ్మల్ని కింద త్రొక్కివేయాలని చెప్పి మిమ్మల్ని లేవకుండా మీరు ఉండాలని, ఏమాత్రం అభివృద్ధి అనేది మీలో ఉండకుండా, ఎలాంటి ఆనందము, సంతోషము, సమాధానము, ఐక్యత అనేది మీలో ఉండకుండా, ఎలాంటి ఆరోగ్యకరమైనటువంటి పరిస్థితులు మీలో ఉండకుండా, మీకు విరోధిగా ఉన్నటువంటి దుష్టుడు ఎన్ని పండంగాలు పండినప్పటికీ కూడా వారి యొక్క ఆలోచనలు, వారి మాటలు, వారి తలంపులు, వారి ఏ ఆయుధము కూడా మీ పైన వర్ధిల్లదు అని దేవుడు మాట్లాడుతున్నాడు. నాన్న, ఈ మాట పైన మీరు నమ్మకం కలిగి ఉన్నట్లయితే వాక్యం సెలవిస్తూ ఉంది, యెరూషలేము చుట్టూ పర్వతములు ఉన్నట్టు యెహోవా ఇవి మొదలుకొని నిత్యము తన ప్రజల చుట్టూ ఉండును. దేవుని బిడ్డలారా, దేవుని మాటలు నమ్మండి, వినండి, విశ్వసించండి. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాన్ని వర్ధిల్ల చేయను గాక. ఆమేన్.